వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? తెలిసిన వాళ్ళ ఇంట్లో డోక్రా బక్రాకు వస్తున్నారంటే వచ్చినాము. నన్ను ఉండేసి మటన్ ఉండమని చెప్పినారు, నన్ను మా ఆయనని. అయితే ముందుగా ఒక గిన్నె పెట్టేసి ఫుల్ ఆయిల్ ప్యాకెట్ అయితే వేసేసాను. 2.5 ఆయిల్ ప్యాకెట్ వేసినాను. తర్వాత పట్ట, లవంగ, సాజీరా, ఆకులు, జాపత్రి అన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసిన వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేసేసిన. ఆనియన్ తర్వాత బాగా వేగనివ్వండి. వేగిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసినాక ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయినాక ఏం చేయాలంటే కొన్ని పుదీనా ఆకులు, కొంచెం మన కరివేపాకు, తర్వాత అల్లం పేస్ట్ ఎక్కువగానే ఎక్కువ మటన్ కాబట్టి బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ వేసేసిన. తర్వాత పసుపు, తగినంత పసుపు, చాలానే వేసుకోండి. పసుపు కూడా అంత మటన్కి పసుపు కూడా బాగా కావాలి. తర్వాత ఉప్పు కూడా వేసినాక బాగా కలిపేసినాక మటన్ని ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా, ఆ మటన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఆనియన్ అవి ఫ్రై చేసినాం కదా, దాంట్లో యాడ్ చేసుకుందాం మటన్ కూడా బాగా మొత్తం వాటర్ లేకుండా వేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. అలా వేసుకున్న తర్వాత ఒక 2 గిన్నెని పట్టుకున్నారు. కలపడానికి రాకపోతే హెల్ప్ తీసుకున్నాను. బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక 1/2 అవర్ అయినా మూత పెట్టి అట్లనే వదిలేసేయండి. దాన్ని ఏం చేయకండి, కలపకండి, ఏం చేయకండి. ఒక మంచిగా ఫుల్గా కలిపేసినాక 1/2 అవర్ అయితే మూత పెట్టేస్తే ఆయిల్లో అనేది ఫ్రై అవుతుంది. మనం మామూలుగా ఇంట్లో వండుకున్న కర్రీస్ ఎట్లా అంటే 5-10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇది ఎలా అంటే ఎక్కువ మటన్ కాబట్టి కనీసం ఒక 1/2 అవర్ అయినా మూత అనేది పెట్టేసాలి. ఆ తర్వాత ఒకసారి మూత తీసినాక తర్వాత కారము, టమాటాలు, మన ఏం కారం ఇది, ఆశీర్వాద్ కారం వేసేసినాను. ఫుల్ ప్యాకెట్ వేసిన, ఎందుకంటే మా వాళ్ళు స్పైసీ ఎక్కువ తింటారు. తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా, మన మటన్ మసాలా యాడ్ చేయలేదు. మటన్ మసాలా అస్సలకి యాడ్ చేయలేదు, ఎందుకంటే మటన్ మసాలా అనేది మటన్ మసాలా టేస్ట్ తీసేస్తుంది. మామూలు కర్రీస్ల కంటే ఇలా ఫంక్షన్స్లో ఉన్నప్పుడు మటన్ మసాలా అయితే యాడ్ చేయకండి. ఏం వేయలేదండి. ఇంకొకసారి మళ్ళీ రెసిపీ చెప్పేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, మన పట్ట, లవంగ, ఈ మసాలాలు, ఆయిల్, అంతే. బాగా మంచిగా ఈ టమాటాలు, కారం అంతా వేగనివ్వండి. ఇది ఒక 10-15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది అదే ఆయిల్లో. తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాక మనం ఏం చేయాలి, వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. దాదాపు నేను అయితే 2 చిన్న బిందెలంత వాటర్ యాడ్ చేసినాక మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇది బాగా మసిలిపోయి వాటర్ అంతా దగ్గర పడిపోవాలి. అప్పుడు మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి ముక్కని ప్రెస్ చేసి చూస్తే ముక్క ఉడికిపోతుంది. ఆ తర్వాత వీడియో మీకు నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆ తర్వాత వేడిగా ప్లేట్లో వడ్డించుకొని తింటే సూపర్గా ఉంది. మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా ట్రై చేసినారా? నాకు కామెంట్ చేయండి. అంతవరకు బాయ్. మళ్ళీ బుక్క కూడా సూపర్గా ఉంటుంది. అప్పుడు